హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం నేర్చుకోయే ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే నైబరింగ్ కంట్రీస్. ఓకేనా. సో నైబరింగ్ కంట్రీస్ నుంచి మనకి 2 to 3 బిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. సో మన లక్ బాగుంటే సమ్ టైమ్స్ 3 బిట్స్ వస్తాయి. ఓకేనా. సో ఎస్ఎస్సి ఎంటీఎస్లో ప్రెసెంట్ ఇప్పుడు ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి వీడియో చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా. సో మస్ట్ అండ్ షుడ్గా వాచ్ చేయండి. సో ఇంకెందుకు లేదు, వీడియో బిగిన్ చేసేద్దాము. సో మనకి నైబరింగ్ కంట్రీస్ ఆఫ్ ఇండియా. ఓకేనా. సో నైబరింగ్ కంట్రీస్ ఆఫ్ ఇండియా మనకి టోటల్గా 9 కంట్రీస్ మనకి ఇండియాతో బోర్డర్ షేర్ చేసుకుంటాయి. ఓకేనా. సో అవుట్ ఆఫ్ దీస్ 9 మనకి 7 ఏమో ల్యాండ్, సో ల్యాండ్ బార్డర్ కంట్రీస్ అని చెప్తాము. ఓకే. అండ్ రిమైనింగ్ 2 ఏమైతే ఉంటాయో ఇవి సీ బార్డర్ కంట్రీస్ అన్నమాట. ఓకేనా. సో టోటల్గా మనకి 9, ఇందులో 7 ఏమో ల్యాండ్ బార్డర్ కంట్రీస్ అండ్ 2 ఏమో మనకి సీ బార్డర్ కంట్రీస్ అని చెప్తాం. ఓకే. సో ఇప్పుడు మనకి ఏంటి, దీంట్లో మనకి ల్యాండ్ బార్డర్ కంట్రీస్ ఏంటో చూద్దాం ఫస్ట్. సో మనకి మ్యాప్ పాయింటింగ్ చూసుకుంటే పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ మనకి నార్త్ వెస్ట్ డైరెక్షన్. సో ఇక్కడ మన ఈ డైరెక్షన్స్లో చూసుకుంటే మనకి నార్త్ వెస్ట్ ఇటువైపు వస్తుంది. ఓకే. సో మనకి పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ మనకి ఇటువైపు. ఓకేనా. సో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్, సో మనం ఇట్లా చూసుకుంటే నార్త్ వెస్ట్ డైరెక్షన్స్ ఇటే కదా. సో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మనకి బార్డర్ ఇటువైపు ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి చైనా, నేపాల్ అండ్ భూటాన్ ఇన్ ద నార్త్. సో మనకి చైనా, నేపాల్ అనేది చైనా, నేపాల్, భూటాన్. సో ఈ డైరెక్షన్లో చూసుకుంటే మనకి ఇవన్నీ కూడా నార్త్ ఈస్ట్ అని చెప్తాం. సో నార్త్ ఈస్ట్ కంట్రీస్ అని చెప్తాము, ఆర్ నార్త్ వైపు అని కూడా చెప్పచ్చు. ఓకేనా. సో మనకి నార్త్ ఈస్ట్ కంట్రీస్ ఇవి ఎటువైపు అని చెప్తాము. సో ఇవన్నీ నార్త్ ఈస్ట్. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, నాగాలాండ్, మయన్మార్, మిజోరాం, త్రిపుర, బంగ్లాదేశ్, మేఘాలయ, డార్జిలింగ్. సో ఇవన్నీ కూడా మనకి నార్త్ ఈస్ట్. సో నార్త్లో ఉండేవి ఏంటి, చైనా, నేపాల్, భూటాన్. సో ఈ పైన ఉన్నాయి కదా, బీహార్, యూపీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, లడాక్. సో ఇవన్నీ కూడా మనకి నార్త్ కంట్రీస్. అదే నార్త్ ఈస్ట్ కంట్రీస్ చూసుకుంటే మనకి బర్మా, మయన్మార్, మేఘాలయ, బంగ్లాదేశ్, సో అరుణాచల్ ప్రదేశ్. సో ఇవన్నీ కూడా మనకి నార్త్ ఈస్ట్ కంట్రీస్ కింద వస్తాయి. ఓకే. సో నెక్స్ట్ బంగ్లాదేశ్ అండ్ మయన్మార్ ఇన్ ద ఈస్ట్. సో ఇందాక చెప్పా కదా మనకి బంగ్లాదేశ్, మయన్మార్ అనేది ఈస్ట్ డైరెక్షన్లో ఉంటుంది. ఓకే. సో ఎగ్జాక్ట్ ఈస్ట్ డైరెక్షన్లో ఉంటుంది. ఒక్కోసారి మనకి బిట్ నార్త్ ఈస్టా, ఈస్ట్ డైరెక్షనా ఇలా కూడా అడుగుతారు. సో మనం ఈస్ట్ డైరెక్షన్ అంటే ఈస్ట్ డైరెక్షనే పెట్టాలి ఒకవేళ ఆప్షన్స్లో ఇస్తే. లేదా ఆప్షన్స్లో ఒకవేళ ఈస్ట్ డైరెక్షన్ ఇవ్వకుండా నార్త్ ఈస్ట్ ఇచ్చారనుకోండి, సో నార్త్ ఈస్ట్ కరెక్ట్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ వన్ చూడండి, త్రిపుర. త్రిపుర ఈ సరౌండెడ్ బై బంగ్లాదేశ్ ఇన్ 3 sides. సో మనకి త్రిపుర అనేది ఇక్కడ చూడండి, త్రిపుర మనకి 3 sides కవర్ అయి ఉంటుంది. చూడండి ఇక్కడ త్రిపుర. సో ఇది మనకి త్రిపుర, వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్, మిజోరాము. సో ఈ కవరింగ్ 3 కంట్రీస్ని కవర్ చేస్తుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ శ్రీలంక. సో ఇక్కడ ఏమడుగుతున్నారు, త్రిపుర అనేది బంగ్లాదేశ్ నుంచి 3 sides నుంచి కవర్ చేస్తుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో ల్యాండ్ బార్డర్స్లో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే మనకి శ్రీలంక ఫ్రమ్ ద సౌత్ ఈస్ట్. సో శ్రీలంక చూడండి, సో శ్రీలంక మనకి సౌత్ ఈస్ట్ అంటున్నారు. సో సౌత్ ఈస్ట్ అంటే ఇటువైపే కదా, ఇటు సౌత్ డైరెక్షన్లో ఉంటుంది. ఓకేనా. సో ఇదంతా మనకి ఈస్ట్ కిందే కదా వచ్చేది, ఇదంతా మనకి నార్త్ నార్త్ ఈస్ట్, సౌత్ సౌత్ ఈస్ట్. ఓకే. వెస్ట్ నార్త్ వెస్ట్, ఈస్ట్ సారీ వెస్ట్ అండ్ సౌత్ వెస్ట్. ఓకే. సో ఇవి మనకి డైరెక్షన్స్ అన్నమాట, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ చూడండి శ్రీలంక ఇది మనకి ఏ పార్ట్, సౌత్ ఈస్ట్ కింద వస్తుంది. ఓకే. అండ్ మాల్దీవ్స్ ఫ్రమ్ ద సౌత్ వెస్ట్. సో మాల్దీవ్స్ మనకి సౌత్ వెస్ట్, 2 కంట్రీస్ విత్ సీ బార్డర్స్. మనకి శ్రీలంక అనేది, శ్రీలంక, మాల్దీవ్స్ రెండు సౌత్ కంట్రీస్ కాబట్టి, సో సౌత్ కంట్రీస్ మనకి మొత్తం ఈ సీతోనే కవర్ అయ్యి ఉంటుంది. ఓకేనా. సో ఇదంతా సీయే కదా, సో సీతోనే కవర్ అయ్యి ఉంటుంది శ్రీలంక బార్డర్స్. మాల్దీవ్స్ మనకి సో మాల్దీవ్స్ మనకి సౌత్ వెస్ట్ డైరెక్షన్.
సో సి కంట్రీస్తో బోర్డర్ షేర్ చేసుకుంటాయి. ఓకేనా. సో మనకి ఈ 2 కంట్రీస్ ఏంటివి, శ్రీలంక అండ్ మాల్దీవ్స్. ఈ 2 కంట్రీస్ అవి సీ బోర్డర్స్ అని చెప్తాం. ఓకేనా. సో రిమైనింగ్ అన్నీ కూడా మనకి 7 కంట్రీస్ ల్యాండ్ బోర్డర్స్ కింద చెప్తాం. ఓకే. సో ఇక్కడ చూసుకుంటే మీరు నైబరింగ్ కంట్రీస్. సో నైబరింగ్ కంట్రీలో మనకి ఆఫ్ఘనిస్తాన్ బోర్డరింగ్ స్టేట్ ఒకటి లడాక్ ఉంటుంది. ఓకేనా. సో లడాక్. సో లెంత్ దీని యొక్క బోర్డర్ ఎంత అంటే 106 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ దీని యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి అంటే ఆఫ్ఘనిస్తాన్ ధారీ. ఓకేనా. సో ధారీ పాస్టో అంటారు. ఓకే. అండ్ కరెన్సీ వచ్చేసరికి మనకి ఆఫ్ఘాన్ ఆర్ ఆఫ్ఘనీ అంటాం. సో క్యాపిటల్ మనకి కాబూల్, మోస్ట్ ఇంపార్టెంట్. సో కాబూల్ మనకి ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్ అని చాలా రిపీటెడ్గా అడగడం జరిగింది. ఓకే. నెక్స్ట్ బంగ్లాదేశ్. సో బంగ్లాదేశ్ మనకి 5 స్టేట్స్తో బార్డర్ షేర్ చేసుకుంటుందా. సో 5 స్టేట్స్ మనకి ఏంటి అంటే వెస్ట్ బెంగాల్. సో ఇక్కడ చూడండి బంగ్లాదేశ్. సో బంగ్లాదేశ్తో మనకి షేర్ చేసుకునే కంట్రీస్ ఏంటివి, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరాం, మేఘాలయ, భూటాన్. సో ఇవన్నీ మనకి బంగ్లాదేశ్తో షేర్ చేసుకునే బార్డరింగ్ కంట్రీస్. ఓకేనా. వెస్ట్ బెంగాల్, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం. ఓకేనా. సో ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట బంగ్లాదేశ్. అండ్ దీని యొక్క లెంత్ ఆఫ్ ద బార్డర్ చూసుకుంటే మనకి 409.6 కిలోమీటర్స్. ఓకే. అండ్ మనకి అఫీషియల్ లాంగ్వేజ్ బెంగాలీ. సో బంగ్లాదేశ్లో మనకి అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటిమో బెంగాలీ. ఓకేనా. సో కరెన్సీ మనకి టకా. సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్, టకా. అండ్ క్యాపిటల్ మనకి ఢాకా. ఓకేనా. సో రెండు మనకి కరెన్సీ అండ్ క్యాపిటల్ రెండు సేమ్గానే ఉంటుంది. ఓకే. నెక్స్ట్. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి భూటాన్. సో భూటాన్ మనకి 4 స్టేట్స్తో బోర్డర్ షేర్ చేసుకుంటుంది మా. సో ఇక్కడ చూడండి భూటాన్ ఇక్కడ ఉంది కదా. సో భూటాన్ మనకి అరుణాచల్ ప్రదేశ్తో షేర్ చేసుకుంటుంది అండ్ సిక్కింతో షేర్ చేసుకుంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి అస్సాంతో షేర్ చేసుకుంటుంది. ఓకే. సో ఇవి మనకి షేరింగ్ కంట్రీస్ అనమాట. 4 స్టేట్స్, సిక్కిం, వెస్ట్ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం. ఓకేనా. సో భూటాన్ మనకి 4 స్టేట్స్తో షేర్ చేసుకుంటుంది బార్డర్. సో ఇందులో మనకి లెంత్ ఆఫ్ ద బార్డర్ చూసుకుంటే మనకి 699 కిలోమీటర్స్. ఓకేనా. సో 699 కిలోమీటర్స్ మనకి భూటాన్ది. అండ్ అఫీషియల్ లాంగ్వేజ్ చూసుకుంటే మనకి ఏంటి అంటే డోస్కో. ఓకేనా. సో కరెన్సీ నగ్లెట్రామ్ అని చెప్తాము. అండ్ క్యాపిటల్ వచ్చేసరికి మనకి థింపు. ఓకేనా. సో మనకి ఈ భూటాన్ గురించి అంత ఎక్కువ అడగరు కానీ, సో కరెన్సీ, క్యాపిటల్ ఇవి అడగరు కానీ భూటాన్ నుంచి మనకి ఏ స్టేట్స్తో ఎక్కువగా షేర్ చేసుకుంటుంది బార్డర్ అనేది అడుగుతూ ఉంటారు. ఓకేనా. సో ఇది ఏ స్టేట్స్తో ఎక్కువగా బార్డర్ షేర్ చేసుకుంటుంది అని అడగచ్చు. ఓకేనా. సో క్యాపిటల్ కూడా చూసుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసుకుంటే మనకి చైనా. మోస్ట్ ఇంపార్టెంట్. సో చైనా కరెన్సీ మేజర్గా అడుగుతారు అండ్ క్యాపిటల్ కూడా అడుగుతారు. సో చైనా కరెన్సీ రెనిమి అని చెప్తాము, క్యాపిటల్ బీజింగ్. ఓకేనా. సో మనకి అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి అంటే మ్యాండరిన్. ఓకేనా. సో 4 స్టేట్స్తో మనకి బార్డర్ షేర్ చేసుకుంటే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిము అండ్ అరుణాచల్ ప్రదేశ్, లడాక్. సో ఒక యూనియన్ టెరిటరీతో కూడా షేర్ చేసుకుంటుంది, 1 UT. సో లడాక్. ఓకేనా. సో ఇవి మనకి చైనాకి సంబంధించిన బార్డరింగ్ స్టేట్స్ అన్నమాట. ఓకేనా. సో చైనా నుంచి ఇక్కడ నుంచి నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తామా. టేక్ కేర్, బాయ్.